ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టిన మొర దేవుడు విని ఐగుప్తు నుంచి వాగ్దాన దేశానికి నడిపిస్తూ వచ్చాడు. మోషేని ఎన్నుకున్నాడు. మోషే ద్వారా ప్రజలను వాగ్దాన దేశము వైపు నడిపిస్తూ వచ్చాడు. అయితే ఈ ప్రయాణంలో దేవుడు చేసిన కార్యాలను, దేవుడు చేసిన క్రియలను, దేవుడు వారికి పగలు మేఘస్తంభంలో రాత్రి అగ్నిస్తంభం నుంచి దేవదూతలు తిను భోజన పదార్థమును వారికి అనుగ్రహిస్తూ వచ్చాడు. అయితే వీళ్ళు ఏం చేశారంటే విశ్వాసము చూపలేకపోయారు. దేవుడిచ్చిన రక్షణ యందు నమ్మిక ఉంచకుండా ఆయన యొక్క ఆజ్ఞల విషయమై అవిశ్వాసులైపోతూ వచ్చారు. ఆయన యొక్క శాసనం అనుసరించకపోయారు. అందుకని దేవుడు దావీదును కోరుకున్నాడు. గొర్రెలు కాచుకుంటున్న వ్యక్తిని రాజుగా అభిషేకించాడు. ఎందుకో తెలుసా? గొర్రెల్ని ఒక మంచిగా పరిపాలిస్తున్న ఇతను ఒక సైన్యాన్ని, ఒక సమూహాన్ని కూడా మంచిగా, న్యాయముగా, యథార్థంగా పరిపాలించగలడని దావీదుని ఎన్నుకున్నాడు.